ఎట్లా అంటే ఎన్నికల ముందు ఏది పడుతుంది ఉర్రాలి, నోటికి ఎంత వస్తే అంత, ఏది పడుతుంది ఎట్లు పడుతుంది. ఎందుకంటే ఈజీగా నమ్ముతురు, ఇదిగో పులి అంటే అదిగో తోక, ఆడ ఉన్నదేంది నిజం ఎవరికి తెలియదు. కానీ ఇవాళ మరి బట్టి విక్రమార్క నాకు కూడా కనబడ్డాడు అసెంబ్లీలో. నేను అడిగిన, అన్న మరి 150 రూమ్లలో ఏ రూమ్లో అంటున్నావే అని అడిగిన. మరి 150 రూమ్లు ఉన్నాయి కదా అంటే ఆహాహాహా నవ్వుతుంది. ఏమనాలి మరిగా, పాపం బట్టి అన్న మంచోడే అని చెప్పి ఇడిచిపెట్టిన నేను. కానీ అసలోడు ఈయన రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పిండే ఎలక్షన్లకు ముందు, ఒకటా రెండా? కేసీఆర్ ఏం చెప్పిండు, ఒక ముసలోనికి ఇస్తుండు, ముసలవ్వకి ఇస్తుండు పెన్షను, నేను ఇద్దరికి ఇస్తా, ముసలోనికి ముసలమ్మకు ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా. వచ్చినాయా మరి 4000? ముసలోనికి ముసలమ్మకు అందరికి వచ్చినాయా? అత్తకు 4000, కోడలకు 2,500 వచ్చినాయా? 100 రోజుల్లోనే అన్ని బట్టిగారు చెప్పిన చూడు. ఆ గ్యారంటీ కార్డు చాలా విలువైంది, భద్రపరుచుకోండి, దాచిపెట్టుకోండి, 99 రోజులు దాచిపెట్టుకోండి, 100వ రోజు మేము వస్తాం, అది తీసుకుంటాం, మీకు తెల్లారు నుంచే పథకాల వరద వారుతుందని చెప్పిండు. పారుతున్నాయా పథకాల వరద? వస్తున్నాయా? ఓ పెట్టిరిగా ఓ ఫ్రీ బస్ అని, ఇక దాని అందమైతే చెప్పరాదు. ఇక ఫ్రీ బస్ అందం నాకంటే బాగా మీకే తెలుసు. అందులో ఎన్ని యుద్ధాలు అవుతున్నాయో, ఎన్ని కొట్లాటలు అవుతున్నాయో, ఎన్ని పంచాయతీలు అవుతున్నాయో మీరే చూస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతులు ఎన్ని మాటలు చెప్పిండ్రు. మీకు కడుపులో సల్ల కదలకుండా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా బ్రహ్మాండంగా నాట్లేసే టైంకు టింగు టింగు అనుకుంటే రైతు మందు పడుతుండే. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి, మొట్టమొదటి నాయకుడు కేసీఆర్. రైతుల గురించి డైలాగులు కొట్టిన వాళ్ళు ఉన్నారు, మీ ఆర్మూర్లు వేసుకునే పచ్చకండువ వేసుకునే వాళ్ళు మత్తుకున్నారు, నెత్తికి రుమాలు చుట్టుకొని పోజులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరన్నా ఒక నాయకుడు రైతుకు పెట్టుబడి సాయం చేయాలని చూసిన నాయకుడు ఉన్నాడా? 73,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు, 73,000 కోట్ల రూపాయలు 11 కిస్తీలల్లో మీ అకౌంట్లలో నాట్లేసే టైంకు టింగు టింగుమని వేసింది కేసీఆర్ గారు కాదా? మరి టింగు టింగుమని సప్పుడు బంద్ అయింది. ఇప్పుడు టకీ టకీ అట పడుతున్నాయా? టకీ టకీమని 10,000 కాదు 15,000 అన్నాడు కేసీఆర్. 2 పంటలకు ఇస్తుండు, 3 పంటలకు ఇవ్వాలన్నాడు. 3 పంటలకు పడుతున్నాయి. ఇప్పుడు బాగా మార్పు బాగుందా? ఆర్మూరులో మార్పు అదిరిపోయిందా? మరి చెప్తే తినకపోతురు మీరు. చిల్కకి చెప్పినట్టు చెప్పినాం. ఆర్మూరులో ఆగం కాకుర్రి, వాళ్ళ మాటలింటే ఆగమవుతారు. 50 ఏళ్ళు వాళ్ళే కదా ఉన్నది కాంగ్రెసు, వాళ్ళ మాటలింటే మీరు ఆగమవుతారు. మళ్ళా ఎండిపోయిన చేన్లు కనబడతాయి, చెప్పుల లైన్లు కనబడతాయి, మళ్ళా కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ వస్తాయి అని చెప్పిండు ఆ కేసీఆర్. విన్నారా మరి మీరు ఆర్మూరులో? ఇన్లే. ఏమనుకున్నారు మీరు? కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా? ఎవడు ఉంటేంది? ఏరాదా? అందరు మాట్లాడారు మస్తుగా. కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి పొలం అమ్మిస్తాడా? ఎవరిస్తారు ఇంట్లోకి వెళ్ళి? రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సొమ్ముకు ధర్మకర్తలు. ఎవరైనా సరే ప్రజల సొమ్మును మళ్ళీ ప్రోధి చేసి ఎట్లా ఖర్చు పెట్టాలి, ప్రజలకు ఏం అవసరం, ఏమేం ప్రాధాన్యతలు, దాన్ని నిర్ణయించుకొని ఇవ్వాలి. సమాజంలో రైతుకి ఎంత ఇవ్వాలి, యువతకి ఎంత ఇవ్వాలి, ముసలోళ్ళకి ఎంత ఇవ్వాలి, మరి ఉద్యోగస్తులకు ఎంత ఇవ్వాలి, లెక్కదీసి ఇవ్వాలి. అంతేగాని కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా అని అంటే ఇప్పుడు ఏమైంది? రైతు బంధు పోయింది, రైతు బీమా ప్రీమియం కట్టాడు, బోనస్ అన్నాడు. వచ్చిందా బోనస్? బాగా జొన్నలకు, వరికి వచ్చిందా, పత్తికి వచ్చిందా, మొక్కజొన్నకు వచ్చిందా? దేనికి లేదు, ఏ జొన్నకు లేదు, ఏ వరికి లేదు. బోనస్ బోగస్ అయింది, రైతు బంధు గాయమైంది, రైతు బంధుకు రామ్ అవుతుందని కేసీఆర్ చెప్పిండు. దళిత బంధు అని పెట్టిండు కేసీఆర్. దానికి ఏమన్నారు? కేసీఆర్ ఇచ్చే 10 లక్షలు ఏందివా, మేము 12 లక్షలు ఇస్తామన్నారు. పడుతుందా 12? టకీ మనం పడతలేదు. ఇక గిదే మరి నేను చెప్పింది. మార్పు 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 అంటే గిది వచ్చింది రోజు. 11 ఏళ్ళు అక్కడ బీజేపీ ఉన్నది, ఇప్పుడు 20 నెలలు కాంగ్రెస్ ఉన్నది. ఏ ప్రభుత్వం ఏం చేసిందో మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. నేను మీ ద్వారా ఆర్మూరులో ఉన్న ప్రతి నాయకుడిని, ప్రతి ఆడబిడ్డని, ప్రతి తమ్ముడిని కూడా కోరేది, నిజామాబాద్ జిల్లాలో ఉండే ప్రతి ఆడబిడ్డని, ప్రతి తమ్ముడిని కూడా కోరేది ఏమంటే ఒకటే ఒకటి. నిజంగానే 20 నెలల పరిపాలన మీకు నచ్చకపోతే, 20 నెలల్లో వీళ్ళు చేసిన మోసం మీకు అర్థమైతే, మీకు చెప్పిన ప్రతి మాట డొల్ల మాట, వీళ్ళు చెప్పిన ప్రతి హామీ డొల్ల హామీ అని మీకు అర్థమైతే తప్పకుండా స్థానిక సంస్థల్లో తగిన విధంగా తీర్పునియండి. వీళ్ళకు బుద్ధి చెప్పండి. వీళ్ళు చేసిన మోసానికి కర్రు కాల్చి వాత పెట్టండి. ఎందుకంటే కొంతమంది మాట్లాడతారు, ఏమున్నదే స్థానిక సంస్థల్లో మళ్ళీ కేసీఆర్ రాడు కదా ఇప్పుడే అని మాట్లాడతారు. కరెక్ట్, కేసీఆర్ రాడు, కానీ వీళ్ళు చేసిన మోసం మరి మీరు ఒప్పుకున్నట్టు అవుతుంది. వీళ్ళకే ఓటేస్తే మళ్ళీ వీళ్ళు చేసిందే కరెక్ట్ అని చెప్పినట్టు అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కాకండి. ఎంత ఘోరం అంటే నిజంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే నేను కూడా చూసిన.
ఇంత అన్యాయంగా మాట్లాడతారా? ఆ కాలేజీలు కట్టింది కేసీఆర్ గారి నాయకత్వంలో మన సబితా ఇంద్రారెడ్డి గారు. ఆ బిల్డింగులు కట్టింది, హాస్టల్ బిల్డింగు, ఇంకో బిల్డింగ్, రెండు కూడా కట్టింది సబితా ఇంద్రారెడ్డి గారు. ఇక రేవంత్ రెడ్డి గారేమో జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుండు. కత్తెర అంటే పాకెట్లు కొడుతుంది కాదు, యాడ రిబ్బన్ కనబడుతుందా కట్ చేద్దామని చూస్తాడు. మనం కట్టిన ఫ్లైఓవర్లు ఆయనే కట్ చేస్తాడు, మనం కట్టిన బిల్డింగ్లు ఆయనే కట్ చేస్తాడు. పర్వాలేదు కానీ కొద్దిగా జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, జర జేబులో కత్తెర అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది, జాగ్రత్త. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు ఎంత వికారం మాట్లాడి నాకు అర్థం కాదు. ఒక్కటంటే ఒక్క మాట, సకట్ మాట మాట్లాడతాడా? అరే తెల్లారు లేస్తే గలీజ్ మాటలు, నీ పేగులు కట్ చేస్తా, మెడలు వేసుకుంటా, గుడ్లు వీకి గోటీలు ఆడతా. పేగులు మెడలు వేసుకునేది బోటి తింటాడు, ఏమైనా బోటి కొట్టేటాడా? నాకు అర్థం కాదు. అరే పేగులు మెడలు వేసుకుంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? నాకు అర్థం కాదు ఇంత గలీజ్ మాట. ఇంకా ఘోరం ఏంటంటే ఇప్పుడు నువ్వు హామీలు ఇచ్చినావు, 100 రోజులు అన్నావు, 100 రోజులు అమలు చేయకపోతే ఇక ఈ చంద్రుడు అదేమన్నాడు, ఈ సూర్యుడు ఇటు సూర్యుడు అటు ఒడిచినా అటునోడు ఇటు వచ్చినా నేను అమలు చేసి తీరుతా అన్నాడు. మరి అయితే ఆ పైసలు ఎడికెళ్ళి వెళ్తాయంటే మాకు తెలియలేదా కాంగ్రెస్ వాళ్ళకు? మేమందరం కూడా 6 ఫీట్లు ఉన్నాం ఒక్కొక్కడు. నేను 3 ఫీట్లు ఉన్నా కానీ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి 6 ఉన్నాడు, ఆ జానారెడ్డి 6 ఫీట్లు ఉన్నాడు, అందరం కలిసి చేస్తామన్నారు. మరి ఏమా ఈరోజు 20 నెలలు ఒడిసిపోయాయి, ఇంకో 4 నెలలు అయితే 2 నెలలు అయిపోయాయి, మిగిలిన 40% టైం అయిపోయింది. ఆఖరి సంవత్సరం ఎలక్షన్ టైం అయినా, మిగిలింది ఇంకో 2 నెలలే. మరి ఏమైనా అని ఈ హామీలు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త రాగం ఎత్తుకున్నాడు. ఏమంటాడు? లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు. ఎవడు చూస్తాడు లంకె బిందెల కోసం? ఎవరు ఎత్తుకుతారు లంకె బిందెల కోసం? లంకె బిందెలని మాట్లాడతాడు ఎవరైనా ముఖ్యమంత్రి? గింత అన్యాయం మాటలా? ఇంకా ఘోరం. ఇప్పుడు మనందరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అప్పు ఉందా లేదా? అప్పు లేనివాడు ఎవడని ఉంటే చేయలే అవటురా జీవన్ రెడ్డి. అప్పు లేనివాడు ఎవడు లేడు. కానీ అప్పు ఉంటే కూడా ఏం చేస్తాం మనం? మార్కెట్ మంచిగా లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక, కాంగ్రెస్ వచ్చినాక రియల్ ఎస్టేట్ సంకనాకిపోయింది. ఇక అసలు ₹1 ఉడతలేదు, కొనేటోడు లేడు, అమ్మేటోడు లేడు, అడిగినోడు లేడు. ఇదివరకు 30,000 గజమన్నది ఇలా 19,000కి అమ్ముకుంటాను దిక్కులేక. అక్కడక్కడ ఇక బిడెపెన్లో ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటే అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మరి ఈ పరిస్థితులల్లో అప్పు ఉన్నా కూడా ఏం చేస్తాం మనం? లోపల బనీన్కు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడక్ అంగి వేసుకొని బయట తిరుగుతామా లేదా? ఎందుకు? మళ్ళీ ఎవడన్నా అప్పు ఉడుతుందో పుట్టదో అని. కానీ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు? ఏం చెప్తున్నా ఆయన? నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతే అపాయింట్మెంట్ ఇస్తలేరంటే ఏమనాలి ముఖ్యమంత్రి? ఏం చెప్పరు మీరు? నాకు అర్థం కాదు. ఎవడన్నా చెప్పుకుంటాడు అట్లా? ఏం లేకపోయినా కడక్ అంగి వేసుకొని చాలు మాకేమైంది రాబాయి, నువ్వు 1,00,000 కాదు 2 లక్షలు ఇస్తా, రేపటివరకు డామ్ డూమ్ అని కొడతాం, నరుకుతాం. ఎందుకంటే నడపాలి, దుగ్నం నడపాలి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఇంకా ఘోరం. మరి ఏమైనా నువ్వు గిన్ని హామీలు ఇచ్చినావు, ఏం సంగతి అంటే ఈ మధ్యన కొత్త డైలాగ్ ఎత్తుకున్నాడు. ఏం చేస్తారా? నన్ను కోస్తారా? కోసుక తింటారా? ఎవడు కోసుక తింటే నువ్వు ఏమైనా సేపువా మామిడి పండువా? కోసుక తినతుంది, కోసుక తింటారా అన్నట. ఇంత అన్యాయం ముఖ్యమంత్రి ఉంటాడు ఎవడన్నా? అంత విచిత్రం అనిపిస్తుంది నాకు. ఈ ముఖ్యమంత్రి లెక్కలేడు. మేము కూడా చూసినాం, ఎన్టీ రామారావుని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం, ఇక ఈయనని చూస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇక నిజానికి ఇవాళ మీకంటే నాకంటే ఊళ్ళలో ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువ వస్తుంది. నాకు ఈ మధ్యన మన వాళ్ళు అందరూ చెప్తాను, అన్నా నువ్వు జర తిట్టకే ఎక్కువ అని చెప్తాను. అంటే నేనెందుకు తిడతారా పోయి, నాకేం కర్మ ఆయన తిట్టేది, నాకు అవసరమే లేదు. కానీ మన నాయకుడు, తెలంగాణను సాధించిన పెద్ద మనిషి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు తిడితే మాత్రం, కేసీఆర్ని తిడితే మాత్రం బరాబర్ ఈట్కా జవాబ్ పత్తర్సేదండి. ఇక నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగా మాట్లాడతాం. కానీ నువ్వు ఇట్లా అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి రైతులు యూరియా కోసం నన్నులాడుతుంటే నువ్వేమో సినిమా వాళ్ళతో మీటింగులు పెట్టుకుంటా, డ్రామా చేసుకుంటా, నన్ను ఏమనద్దు, నేను మాత్రం తిడతా అంటే మరి ఎందుకు కొడాలి మనం? అందుకే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, సరే ఆయన కొట్టుడద్దు, తిట్టడద్దు, ఇక మనం ఒక్కటే పని చేద్దాం. ఇప్పటి నుంచి కేవలం ఒక్కొక్క ఓటు ఆరుమూరులు అయితేనేమి, మహేశ్వరంలో అయితేనేమి, రాష్ట్రంలో ఏ మూలనైతేనేమి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఒక్కొక్క ఓటు పరిగేరినట్టు ఏరుదాం. ఏరి కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి బుద్ధి చెబుదాం. ఎక్కువ ఆయాసం పడే అవసరం కూడా ఏం లేదు. మీరు ఒకటే పని చేయండి. నాకు తెలుసు మీ మీద కేసులు పెడతారు, బెదిరిస్తారు, పోలీసు వాళ్ళు ఆగమాగం చేస్తారు, ఫోన్లు చేస్తారు. ఒక పోస్ట్ పెట్టగానే ఏమారా తమ్మి నీ ఫ్యూచర్ చెడిపోతుంది, ఎందుకు పెడుతున్నావు అని పోలీసుడు కాంగ్రెస్ కార్యకర్త కంటే ఎక్కువ వాడు ఓవర్ యాక్షన్ చేస్తాడు. మీరు ఒకటే యాద పెట్టుకోండి, మనం 10 ఏళ్ళు 2014 నుంచి 23 దాకా ఎన్నడూ కూడా ఆనాడు మన అధికార వ్యవస్థను రాజకీయం కోసం వాడుకోలేదు. ఎన్నడూ కూడా రాష్ట్ర ప్రభుత్వం గురించి, రాష్ట్ర అభివృద్ధి తప్ప ఇంకో ఆలోచన చేయలేదు. ఎట్లా నీళ్లు తేవాలి,
ఎట్లా రైతుల కన్నీళ్లు దుడవాలి, ఈ ఆలోచన చేసినాం, పేదవారిని ఎట్లా కడుపులో పెట్టుకోవాలని చూసినాం తప్ప రాజకీయపరమైన ఆలోచనలు ఎక్కువ చేయలేదు. కానీ వచ్చేసారి మాత్రం ఇట్లుండం. బరాబర్ నేను కూడా చెప్తున్నా మీకు, ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరెవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళందరి పేరు మీరు గుర్తుపెట్టుకొని నాకు కూడా గుర్తు చేయండి. మళ్ళా తప్పకుండా ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈసారి మాత్రం పోయిన దారి లెక్క మంచిగా మర్యాదతోనైతే ఉండదు వ్యవహారం. ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా మీ అందరికి నేను మాటిస్తున్నా, బుద్ధి చెప్పే బాధ్యత మా అందరిది. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. పేరు రాసుకోరు, అంతే. పేరు రాసుకొని పెట్టుకోర్రి. మీరు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ పెడదాం. పింక్ బుక్ అయితే పింక్ బుక్, ఇంకో బుక్ అయితే ఇంకో బుక్ పెట్టుకుందాం, మనం కూడా చూసుకుందాం. ఆఖరికి నేను చెప్పే మాట ఒకటే, రెండు పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు ఒక మాట చెప్తుండే, ఈ రెండు పార్టీలు ఒకటి తీయరాదు ఒకటి పెట్టరాదు, దొందే. రెండు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా తెలంగాణ విషయానికి వస్తే ఇద్దరు ఒకటే. 8 మంది వాళ్ళు, 8 మంది వీళ్ళు, కానీ తెలంగాణకు మిగిలింది మాత్రం 0. నిన్న చూడరాదు మీరు, యూరియా దొరకలేదు, ఏదైనా చేయండి అయ్యా అని ఒక బీజేపీ ఎంపీని అడిగారు ప్రెస్ వాళ్ళు పోయి. ఆయన ఏమంటాడు ఎరికేనా, ఆపరేషన్ సింధూర్ వల్లనట చైనాకి వెళ్ళి వచ్చుడు ఆగిందట. ఆపరేషన్ సింధూర్ జరిగింది చైనాతోనా పాకిస్తాన్తోనా? పోనీ ఆపరేషన్ సింధూర్ సరే జరిగింది నువ్వు అనుకుందాం, మరి దేశం అంతా ఉండాలి కదా యూరియా సంక్షోభం, ఒక తెలంగాణలో ఎందుకు ఉంటుంది? అంటే ఇంత తెలివి ఉన్నది వీళ్ళకు. రేవంత్ రెడ్డిని కాపాడేందుకు బీజేపీ వాళ్ళు వాడే తాపత్రయం చూడురి. ఆయన మీద ఈగ వాలద్దు, ఆయన మీద పొరపాటున కూడా ఒక మాట అనద్దు వాళ్ళు. అట్లాంటి పరిస్థితి అలా ఉన్నది. ఒక్క ఎంక్వైరీ చేయదు బీజేపీ. ఆఖరికి ఒక్క మాట చెప్పి నేను ఎందుకంటే మర్చిపోయినా, ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తా. కాళేశ్వరం కట్టిండి కేసీఆర్ గారు. మీ నిజామాబాద్ జిల్లాలో కూడా ఉన్న ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు తిరిగి పునరుజ్జీవం పోసి మరి దానికి కూడా ప్రాణధారగా నిలిపిండు కేసీఆర్ గారు. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు, ఒక రిజర్వాయర్ కాదు. అలా 3 బ్యారేజీలు ఉన్నాయి, అలా 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి, 21 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 100 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉన్నది, సొరంగ కాలువలు ఉన్నాయి, అట్లే 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, గ్రావిటీ కాలువలు ఉన్నాయి. ఈ అన్నిటి సమాహారం దాదాపు 100 కంపోనెంట్స్ యొక్క సమాహారం కాళేశ్వరం. అందులో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్. మేడిగడ్డ బ్యారేజ్ గురించి కూడా మనం ఒక్క నిమిషం అర్థం చేసుకోవాలి, కాళేశ్వరం గురించి కూడా ఒక్క నిమిషం అర్థం చేసుకోవాలి. తెలంగాణ భూభాగం ఎట్లుంటుంది అంటే ఇట్లా గుడిసెలు ఎక్కువ ఉంటుంది, ఇట్లా గుడిసెలు ఎక్కువ ఉంటుంది తెలంగాణ. ఇటుకెళ్ళి గోదావరి వారుతుంది, ఒక మూలకెళ్ళి ఇంకో మూలకెళ్ళి కృష్ణ వారుతుంది. ఇటు మొత్తం దక్షిణ భాగంకి వెళ్ళి మొత్తం కృష్ణ, ఉత్తర భాగంకి వెళ్ళి మొత్తం గోదావరి, కిందికెళ్ళి భూభాగం ఏమో పైన ఉంటుంది. అయితే మరి కిందికెళ్ళి నీళ్ళు పైకి తీసుకురావాలి. ఇప్పుడు మీరు మీ పొలంలో బోరింగ్ వేస్తారు, 3 HP 5 HP మోటార్ పెట్టి గుంజుస్తారు, గుంజి నీళ్ళు కింద ఉన్న నీళ్ళు 100 ఫీట్లు, 200 ఫీట్లు, 400 ఫీట్లు, 500 ఫీట్లు, 800 ఫీట్లు వెళ్ళి గుంజి నీళ్ళు పైన పొలం బారిస్తారు, పంట పండిస్తారు. మరి గోదావరిలో నీళ్ళు ఎక్కడున్నాయి అని దుర్బిని పెట్టి ఎతికి దేవులాడి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్కి అప్పచెప్పి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కింద గోదావరిలో 80 మీటర్ల మీద, అంటే సముద్ర మట్టానికి 80 మీటర్ల మీద మేడిగడ్డ అనే పాయింట్ ఉంది. ఆడగిన నీళ్ళు ఆపితే ఆడికెళ్ళి నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు అని చెప్పి ఆడ మేడిగడ్డ అనే బ్యారేజ్ కట్టిరు. 80 మీటర్ల మీద మేడిగడ్డ ఉంటుంది. ఇప్పుడు మనం కూర్చున్న హైదరాబాదు 535 మీటర్ల మీద ఉంటుంది. అందుకే ఇట్లుంటుంది తెలంగాణ అని చెప్పిన నేను. అంటే ఆడికెళ్ళి నీళ్లు 80 మీటర్లకేంచి 450 మీటర్లు పైకి లేపాలి. మరి 450 మీటర్లు పైకి గుంజాలంటే నీళ్లు పంపులు ఉండాలనా లేదా? రోజుకి ఎంత 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 ఎత్తిపోస్తారు ఎరికేనా? రోజుకి ఎంత ఎత్తిపోస్తారంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ చూసిరా, ట్యాంక్ బండ్ చూసిరా లేదా? హుస్సేన్ సాగర్ ఒక టీఎంసీ, అసొంటి 2 టీఎంసీల నీళ్లు మేడిగడ్డకెళ్ళి, అంటే రోజుకు 2 హుస్సేన్ సాగర్లో పట్టేటని నీళ్లు గుంజి 80 మీటర్లకేంచి 618 మీటర్లు కొండపోచమ్మ సాగర్ ఉండేది, 618 మీటర్ల మీద గాడికి ఎత్తిపోయాలి. అంటే దగ్గర 500 పై చిలుకు మీటర్లకు గుంజుకు రావాలి. మరి చిన్న చిత్కా మోటార్లతో అవుతుందా? కాదు కదా. మీరు 3 HP 5 HP మోటార్ పొలంలో గుంజుతారు. మరి రోజుకు 2 హుస్సేన్ సాగర్లో పట్టేటని నీళ్ళు గుంజాలంటే బరాబర్ పెద్ద మోటార్లు ఉండాలన్నా? అట్లాంటి బాహుబలి మోటార్లు పెట్టి గుంజి నీళ్లు మేడిగడ్డకెళ్ళి కొండపోచమ్మ సాగర్ తెచ్చి ఆడికెళ్ళి హైదరాబాద్ కానీ మొత్తం మధ్యలో ఉన్న పట్టణాలన్నిటికీ తాగునీరు, అట్లాగే మొత్తం లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుతోనే మీ ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ఏదైతే ఉందో దానిలో రివర్స్ నీళ్లు పోసి అందులో కూడా మళ్ళీ మీ ఎస్ఆర్ఎస్పీలకు పైకెళ్ళి నీళ్లు రాకపోతే మహారాష్ట్రకు ఈడికెళ్ళి నీళ్లు గుంచి అందులో పోసి మీ దగ్గర ఉండే నిజామాబాద్ జిల్లా ఆయకట్టును కూడా కాపాడింది కేసీఆర్ గారి నాయకత్వం.
అందులో మేడిగడ్డల 85 పిల్లర్లు ఉంటే 2 పిల్లర్ల కాడ కుంగింది. ఏది అక్టోబర్ 2023లో. ఇవాళ ఏం జరుగుతుంది? ఒక దిక్కేమో 2 పిల్లర్లు కుంగితే అక్కడ ఏదో జరిగిపోయింది అని చెప్పి దున్నపోతు ఈనింది అని కాంగ్రెస్ వాడు అంటే దుడ్డని కట్టేయమని బీజేపీ ఉరికొచ్చింది. 48 గంటలల్లో, 1 కాదు 2 కాదు, 48 గంటలు 2 రోజులలోనే వచ్చుడు, రిపోర్ట్ ఇచ్చుడు, అయిపోయింది, మొత్తం నాశనం కొట్టుకపోయింది. కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు, అయిపోయింది, ఖతం. వాడు రిపోర్ట్ ఇచ్చుడు ఆలస్యం, ఇటుకెళ్ళి మళ్ళీ వీళ్ళు లొల్లి ఆగం చేసుడు, మొత్తం జనాన్ని గుమ్రా చేసిరు, ఓట్లు వేయించుకున్నారు, గెలిచిరు. ఇవాళ 2 ఏళ్ళు దగ్గర పడుతుంది. అక్టోబర్ వస్తే 2 ఏళ్ళు అవుతుంది ఆ 2 పిల్లర్లు పింగి. మరి కొట్టుకపోలేదు కదా, ఉన్నది కదా అట్లే. దాన్ని రిపేర్ చేయాలన్నా వద్దా? ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటారే, ఇల్లు కట్టుకున్నాక 6 నెలలకో సంవత్సరానికో 2 ఏళ్ళకో ఓ దగ్గర మెల్లగా లీకేజ్ స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తారు? లీకేజ్ స్టార్ట్ అయితే రిపేర్ చేయించుకుంటారా, వాటర్ ప్రూఫ్ చేసుకుంటారా, లేకపోతే ఇల్లు మొత్తం గులగొడతారా? రేవంత్ రెడ్డి ఏమంటాడంటే ఇల్లు మొత్తం గులగొట్టన్నాడు. అట్లా అయితేనే కరెక్ట్ అంటే. అరే రిపేర్ చేయాలా లేకపోతే ఎందుకు అంటే చేస్తలేడు. ఎందుకు అని మేము అనుకున్నాం ఇన్ని రోజులు. ఎందుకని నిన్నయాలనే తెలిసింది. ఎందుకట అంటే బీజేపీ వాళ్ళు చెప్పిర్రు పైన కిందికి గోదావరి నీళ్ళు పోతేనే కింద చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల ప్రాజెక్టు కడతాడు, ఆంచేలి నీళ్లు తీసుకొని కావేరులో కలుపుతాడు, కావేరులోకి వెళ్ళి తమిళనాడు పోవాలి, మీరు ఇక్కడ దీనిలో ఆపితే మళ్ళీ ఇటు నీళ్లు మీరు గుంజుకుంటారు. కాబట్టి గోదావరి నీళ్లు నిరాటంకంగా ఎత్తుకపోవాలంటే రేవంత్ రెడ్డి నువ్వు మేడిగడ్డను ముట్టకు అంటే ఆ నీళ్లు కిందికి పంపేందుకు మనకు కాకుండా చేసేందుకే ఈ డ్రామా అంతా. అందుకే నేను అంటున్నా, 2 పార్టీలు దొందే. ఇద్దరికి రైతుల మీద ప్రేమ లేదు, ఇద్దరికి తెలంగాణ యువత మీద ప్రేమ లేదు. ఇలా ఎవరికన్నా కడుపు నొప్పి ఉంది తెలంగాణ గురించి అంటే అది తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు ఉంది తప్ప ఇంకెవరికి లేదు. దయచేసి నిజం నిలకడ మీద తేలుతుంది అంటారు, నిజం నిలకడ మీదే తేలుతుంది. ఇవాళ నిజమేందో ఈ పాటికే మీకు అర్థం కావాలి. 20 నెలల ఈ ప్రభుత్వం చూసినాక, 11 ఏళ్ళ ఆ ప్రభుత్వం చూసినాక ఎవరు తెలంగాణకు న్యాయం చేయగలుగుతారో మీకు ఈ పాటికి అర్థం కావాలి. అందుకే మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకునేది, కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఖచ్చితంగా కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలంటే మనందరం కూడా కలిసికట్టుగా నడుం బిగించాలి. ఇలా విజయభారతి గారు వచ్చినట్టే తప్పకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలామంది వస్తారు, చాలామంది మనతో కలిసి నడుస్తారు. ఆ రోజులు ఎక్కువ దూరంలో లేవు. మీరందరూ కూడా దయచేసి సమిష్టిగా నడవాలి, మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ.